కాపాడని ఈ శాశ్వతంగా సమస్య జటిల సమస్యగా ఉన్న బీసీ కులగణన ఎస్సీ కేటగరైజేషన్ ఈరోజు 12 నెలలు తిరిగే లోపల పరిష్కరించిన నాకు ఓటేస్తారా? మిమ్మల్ని 12 ఏళ్ల నుంచి మోసం చేసిన బీజేపీలకు ఓటేస్తారా? మీరు ఒక్కసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి అని నేను అడుగుతున్న సోదరులారా. బండి సంజయ్ గారు అడుగుతున్నారు కేసీఆర్ కేటీఆర్ని ఎందుకు అరెస్టు చేస్తలేవని. నేను అడుగుతున్న బండి సంజయ్ని, ఇవాళ కేసీఆర్ కేటీఆర్ని అరెస్టు చేయాలంటే టెలిఫోన్ ట్యాపింగ్లో పారిపోయి అమెరికాలో దాచుకున్న ప్రభాకర్ రావు శ్రవణ్ రావును పట్టుకురావాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసే పని కాదు, కేంద్ర ప్రభుత్వం హోంశాఖ చేయాలి. 10 నెలలు అయింది మీకు లేఖ రాసి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి ఆయన వివరాలు ఇచ్చి అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావును శ్రవణ్ రావును ఎందుకు మీరు పట్టుకొస్తలేరు బీజేపీ వాళ్ళని నేను అడుగుతున్నా. మీ చీకటి ఒప్పందంలో భాగంగా కాదా ఈరోజు ప్రభాకర్ రావు శ్రవణ్ రావును తెలంగాణకు పట్టుకొస్తే కేసీఆర్ కేటీఆర్ జైల్లో ఉండాలి, చెర్లపల్లిలో చిప్పకూడు తినాలి. కాబట్టే ఢిల్లీకి వచ్చి చీకట్ల మీ కాళ్ళు పట్టుకుంటే మీరు కాపాడి ప్రభాకర్ రావును ఇవాళ శ్రవణ్ రావును అమెరికాలో దాచిపెట్టింది నువ్వు కాదా బండి సంజయ్ గారు? నేను అడుగుతున్న బండి సంజయ్ని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నువ్వే కదా, ఎప్పటి లోపల ప్రభాకర్ రావును తెస్తావు, ఎప్పటి లోపల శ్రవణ్ రావును తెస్తావు? వాళ్ళని తెచ్చి మాకు అప్పచెప్పు. కేసీఆర్ కేటీఆర్ని అరెస్టు చేస్తామా లేదా మేము చెప్తాం. మేము గొర్రెల స్కామ్ జరిగితే మేము కేసు కడితే ఉన్న పేపర్లన్నీ ఈడీ తీసుకుపోయింది. మేము ఫార్ములా ఈ రేస్ కార్ల కుంభకోణం కోట్ల రూపాయలు దేశాలు దాటి ఇతర దేశాలకు కేటీఆర్ తరలిస్తే మేము కేసు కట్టంగానే ఈడీ ఆ పేపర్లు కూడా తీసుకుపోయింది. నేను అడుగుతున్న బండి సంజయ్ని, ఈడీ కూడా నీ కిందనే వస్తుంది. ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ని ఈడీలు ఎప్పుడప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పు. గొర్రెల స్కీమ్లో బీఆర్ఎస్ వాళ్ళని మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పుండ్రి. విదేశాలలో టెలిఫోన్ ట్యాపింగ్లో ఉన్న ప్రభాకర్ రావును శ్రవణ్ రావును ఎప్పుడు తీసుకొస్తావో చెప్పుర్రి. మేమేమో కేసులు కట్టాలి, మీరు ఆ కాగితాలు సంకలు పెట్టి తీసుకెళ్ళి చీకట్ల ఢిల్లీకి పిలుచుకొని మీరు వాళ్ళతోని గూడుపుటాన్ని చేసి టెలిఫోన్ ట్యాపింగ్ ఏమో పార్లమెంట్ ఎన్నికలల్లో లెక్కలు సెట్ చేసుకురు. పార్లమెంట్ ఎన్నికలల్లో బీఆర్ఎస్ వాళ్ళు అనామకులను పెట్టి డిపాజిట్లు జప్తు చేయించుకొని మీకు 8 ఎంపీలు ఇచ్చారు. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ అదేవిధంగా గొర్రెల స్కీమ్ని అడ్డం పెట్టి ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థి పెట్టకుండా మీరిద్దరు కలిసి ఒప్పందం చేసుకున్నారు. ఇదేనా అని నేను అడుగుతున్న బండి సంజయ్ గారిని. ఇట్లనేనా మీరు కాపాడేది బీఆర్ఎస్ వాళ్ళని? మీరు చేస్తున్న పని ప్రజల అమాయకులు అనుకుంటురా, ఎవరికి అర్థమైతలేదా అనుకుంటురా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా కిషన్ రెడ్డి గారు ఇవాళ ఆయన సికింద్రాబాద్ నుంచి ఎంపీ, మెట్రో రైళ్లు ఎందుకు క్యాబినెట్లో ఆమోదం పొందుతలేదు? ఒక్కసారి క్యాబినెట్లో ఆమోదం పొందితే నాకు లోన్లు తెచ్చి మెట్రో నిర్మించడానికి అవకాశం ఉంది. నాకు అనుమతి ఇవ్వకుండా క్యాబినెట్లో పెట్టకుండా తాజాగా ఢిల్లీలో ఉండే మంత్రులను బెదిరించింది కిషన్ రెడ్డి కాదా? హైదరాబాద్ మెట్రోకు రాకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి కాదా? నేను కిషన్ రెడ్డి మీద సూటిగా ఆరోపణ చేస్తున్నా. అదే విధంగా మూసీ రివర్ ఫ్రంట్ ఇవాళ గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ మోడీ కట్టుకున్నాడు. అదేవిధంగా వారణాసి ఉత్తరప్రదేశ్లో మోడీ ఎంపీగా ఉన్న తర్వాత అక్కడ ఇవాళ నమో గంగే ప్రాజెక్టు పేరు మీద ఇవాళ అక్కడ మీరు గంగా మీద ప్రక్షాళనకు 1000 కోట్లు ఖర్చు పెట్టారు. నిన్నగాక మొన్న ఢిల్లీలో యమునా నదిని ప్రక్షాళన చేస్తామని ఢిల్లీ ప్రజలకు చెప్పి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో గంగా నదిని ప్రక్షాళన చేస్తారు, గుజరాత్లో సబర్మతి నదిని ప్రక్షాళన చేస్తారు, ఢిల్లీలో యమునా నదిని ప్రక్షాళన చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి మూసీ నదిని ప్రక్షాళన చేస్తా అంటే మీరు అడ్డుకుంటారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి ఇవ్వరు, ₹1 నిధులు ఇవ్వరు. ఇదేనా కిషన్ రెడ్డి నీ నీతి, నీ జాతి అని చెప్పి నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా. అన్ని రాష్ట్రాలలో రోడ్లు వేసుకున్నారు, గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ తెచ్చుకున్నావు, మాకు మాత్రం రీజనల్ రింగ్ రోడ్డు కోసం సగం ఇచ్చి సగం ఇయ్యక ఈ రోజు అడ్డుకుంటున్నారు. భూసేకరణ చేస్తుంటే మీ ఎంపీ ఈటెల రాజేందర్ పోయి అడ్డం బండుకుంటుండు. నష్టపరిహారం ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే. నిధులు నితిన్ గడ్కరీ నుంచి లేకుండా ఈటెల రాజేందర్ రీజనల్ రింగ్ రోడ్డు పని జరగకుండా రోడ్డుకు అడ్డం పడి అడ్డుకుంటుండంటే తెలంగాణ అభివృద్ధి జరగొద్దు, తెలంగాణ దివాలా తీయాలి. అప్పుడే రేవంత్ రెడ్డిని బద్నాం చెయ్యాలని ఈటెల రాజేందర్ కిషన్ రెడ్డి కలిసి కుట్రలు చేస్తున్నారు. ఇవాళ 10 ఏళ్ళ 12 ఏళ్ళ మీరు ఏం తెచ్చిరని నేను అడుగుతున్నా కిషన్ రెడ్డిని. ఇవాళ హైదరాబాదులో రోడ్లు విస్తరించిన, హైదరాబాద్కి గోదావరి జలాలను 20 టీఎంసీలు తీసుకెళ్తున్నా. ఇవాళ కృష్ణానది జలాలను మేము తెచ్చినాం.
ఆనాడు గోదావరి జలాలు మేము తీసుకొచ్చినాం. ఇవాళ మూసీ నదిని ప్రక్షాళన మేము చేయాలనుకుంటాం. మెట్రోని ఆనాడు మెట్రో కట్టింది మేమే, ఈనాడు ఇంకా 100 కిలోమీటర్లు మెట్రోను విస్తరించాలనుకుంటున్నది మేమే. ఫ్యూచర్ సిటీని, సైబరాబాద్ సిటీని కట్టింది మేమే, ఫ్యూచర్ సిటీని కట్టాలని ప్రయత్నం చేస్తున్నది మేమే, ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో వేయాలనుకుంటున్నది మేమే. కిషన్ రెడ్డి గారు, నువ్వేం తెచ్చినావు కేంద్ర మంత్రి వై అని నేను అడుగుతున్నా. ఏ మోకం పెట్టుకొని ఇవాళ పట్టభద్రులను ఓట్లు అడుగుతావు కిషన్ రెడ్డి? నీ మోసం, నీ దగా తెలియదా? నేను కూడా 2019 నుంచి 24 వరకు ఎంపీగా చేసిన. మీ బీజేపీ ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రులు చాలా మంది నాకు కూడా దోస్తులే, పార్లమెంట్లో నాతో పనిచేసి. ఢిల్లీలో వాళ్ళని కలిసినప్పుడు అలా చెప్తారు, ఒరే నాయన నువ్వు మాకు బాగా తెలుసు, హైదరాబాదును బాగా అభివృద్ధి చేస్తే